నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఒంటరి అవుతున్నాడా అంటే అవును అనేటువంటి సమాధానం పరిణామాలు సందర్భాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మెయిన్ ఎవరు చేశారు అంటే అవినాష్ రెడ్డి చేశారు అని చెప్పి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. మరి ఆ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఒంటరైపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇస్తున్నారా అవినాష్ రెడ్డికి? వైసీపీకి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అని ఈ ఎన్నికల్లో ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే 15వ తారీఖు దాకా ఎదురు చూడాలి. అంటే ఇంకొక 8 రోజులు. ఓకే, 8 రోజులు ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ రోజు దస్తగిరి అవినాష్ రెడ్డి గారి వల్ల నాకు ప్రాణహాని ఉంది, నేను కారాగారంలో ఉండగా నాకు రాయబారం పంపారు, 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు, దానికి నేను లొంగలేదు, ఇవన్నీ రామ్ సింగ్ గారే చెప్పి భయపెట్టి ప్రలోభపెట్టి నా చేత చెప్పించారని చెప్పన్నారు. దానికి నేను లొంగలేదు, నేను చెప్పనన్నాను. అందువల్ల నా కుటుంబం మీద దాడి చేశారు, నా భార్య పిల్లలను బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు హంతకులు కాబట్టి హత్యలు చేయిస్తారు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి బెయిల్ రద్దు చేయమని చెప్పని వాళ్ళని కోరాడు న్యాయస్థానాన్ని. న్యాయస్థానం ప్రశ్నించింది, ఎందుకు అతను చెప్పింది వాస్తవమా కాదని సిబిఐ వాళ్ళని అడిగింది. సిబిఐ వాళ్ళు వాస్తవం అని చెప్పారు. మరి చెప్పినప్పుడు మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? మీరు కదా అడగాల్సింది అతను బెయిల్ రద్దు చేయమని. మీరు ఎందుకు అడగలేదని అంటే సుప్రీం న్యాయస్థానంలో సునీత గారు దీని మీద వెళ్ళారు సుప్రీం న్యాయస్థానానికి. రేపు మమ్మల్ని అడిగినప్పుడు సుప్రీంలో చెబుదామని మేము ఆగామని చెప్పని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. జరిగిన వాతావరణం అంతా కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలిసిపోయింది. సిబిఐ వాళ్ళ పుణ్యం కావచ్చు, సునీత గారి పుణ్యం కావచ్చు, పక్కన షర్మిల గారు, ఇంతమందితోటి జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి? జరుగుతున్న దాన్ని రాయలసీమలో కాకుండా ఇప్పుడు అది ఆ రోజు ఎట్టయితే కలిసి వచ్చిందో ఈరోజు వాళ్ళ మెడకి చుట్టుకుంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి గారిని ఒక్కడి మీదే పెట్టేసుకుంటే పార్టీకి నష్టం రాకుండా ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించవచ్చు అనే తలంపు అయితే వాళ్ళకు ఉందని ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ఇట్లా వస్తుంది. దాన్ని అయితే నేను అంత తొందరగా నమ్మటం లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారికి 15వ తారీఖు నాడు కనుక బెయిల్ రద్దు చేస్తే అప్పుడు ఆలోచిస్తారు, ఎటు మార్చాలి కాబట్టి అప్పుడు మారుస్తారు. అలా కాకుండా మళ్ళీ తిరిగి వాయిదా పడింది అనుకోండి, అవినాష్ రెడ్డి గారిని కొనసాగిస్తారు. ఓకే, సో అంటే ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోండి, ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసే లోపే, అప్పుడేంటంటారు పరిస్థితి? ఆయన అదుపులో తీసుకుంటే నిస్సందేహంగా మారుస్తారు కదా, అందుట్లో అనుమానమే ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపుతూ వచ్చారు కదా, సిబిఐ వాళ్ళు కనీసం అవినాష్ రెడ్డి దగ్గరకు కూడా రానియలేదు, చాలా ప్రొటెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా హాట్ టాపిక్ అవుతుంది. సో దానివల్ల వైసీపీ కూడా డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో మరి ఈ వాళ్ళ బాబాయ్ కేసులో అవినాష్ రెడ్డిని పట్టించుకోకుండా ఉంటేనే బెటరు, ఆయనకి సేఫ్ అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని అనుకోవచ్చా? లేదు, నేనైతే అనుకోవట్లేదు అలా. ఎందుకంటే ఆయనకి న్యాయస్థానం తీర్పును బట్టి ఆయన ఆలోచనలు ఉంటాయి. న్యాయస్థానం కనుక దీన్ని పొడిగించింది అనుకోండి, చర్యలు ఏమి తీసుకోలేదనుకోండి, అప్పుడు ఆయనే లోక్సభ అభ్యర్థి. ఎందుకంటే ఆయన మార్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఈరోజు పులివెందల్లో బలవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే భాస్కర్ రెడ్డి గారి కుటుంబం, వాళ్ళే బలం, వీళ్ళు బలహీనలైపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలన్నా కూడా అవినాష్ రెడ్డి గారు అన్నదాంట్లే కావాలా. అవినాష్ రెడ్డి గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాంట్లో అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే అవినాష్ రెడ్డి గారు అన్నదాంట్లో కావాలి. ఇవాళ దానికోసమైనా ఆయన కాపాడుకుంటాడు. ఓకే, సరే, అది పరిధి దాటి న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి, తన పరిధిలో లేదు కాబట్టి న్యాయస్థానం కనుక రేపు పొద్దున వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇస్తే అప్పుడు మీరు అన్నట్టు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారు. అంటే ఈసారి అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆయన ఆపలేరా? బెయిల్ రద్దును కూడా ఆపలేరా? ఆపలేకపోవచ్చు. అంటే న్యాయస్థానానికి ఏమిస్తుందో తెలియదు కదా.
అంటే ఇన్ని సంవత్సరాలు అక్కడి నుంచి ఆయన హోల్డ్ చేయగలిగారు కదా ఆల్మోస్ట్. నిన్నటిదాకా రాలేదు కదా ఇతని మీద, ఈ మధ్య కదా మొదలైంది. అంతకుముందు అది పడకన పడేశారు, తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఉండారు, సరైన విధంగా స్పందించలేదు కదా. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, భాస్కర్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద ఒకటే అభియోగం కదా మోపింది. మరి భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నప్పుడు ఈయన ఎందుకు ఆపారు అంటే ఎవరో ఒకళ్ళు వెనకమాలని కాపాడితేనే కదా. ఆ కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రపంచం మొత్తం తెలిసింది కదా. ఇప్పుడు కూడా అవకాశం ఉంటే కాపాడుకుంటాడు. అందుకే ఆయన చేతుల్లో లేదు, ఆయన పరిధి దాటిపోయింది కాబట్టి న్యాయస్థానాల్లో ఏమొస్తుంది అనేది 15వ తారీఖు దాకా మనం ఎదురు చూడాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పటి వరకు 2 సార్లు సిబిఐ ట్రై చేసిందని చెప్పేసి అని వింటూ ఉన్నాం. సో 2 సార్లు కూడా సిబిఐకి సహకరించలేదు, సహకరించకపోగా రివర్స్లో మళ్ళీ సిబిఐ మీద వీళ్ళు కేసులు పెట్టారు అనేది కూడా వింటూ వచ్చాం. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటారు అనేటువంటి దానికంటే కాపాడుకోరు వదిలేస్తారు అనేది కూడా వినిపిస్తుంది. 2 అవకాశం ఉంటే మాత్రం కాపాడుకుంటారండి. అవకాశం ఆయన దాకా వచ్చి ఆయనకి ఏదైనా ఇబ్బందికరంగా జరిగేటట్టుంటే అప్పుడు వదిలేస్తారేమో. కానీ ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు దాకా అన్నీ కాపాడుకుంటానే వస్తున్నాడు కదా. ఈరోజు వరకు కూడా మరి ఆయన మాట కాదేనో, లేకపోతే ఇంత జరుగుతున్నా కూడా పక్కనైతే పెట్టలేదు కాబట్టి సిబిఐ వాళ్ళు అన్ని అభియోగాలు మోపారు. భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు, ఈయన అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడు అదుపులో తీసుకున్నారో తెలియదు, 5 లక్షల జామీన్ ఎప్పుడు కట్టించుకున్నారో తెలియదు. న్యాయస్థానానికి అయితే చూపించారు కదా, మేము అరెస్ట్ చేశాము, మరి 5 లక్షల రూపాయలు పూచీకత్తు ఇచ్చారు, అందువల్లే విడుదల చేశామని చెప్పారు కదా. అది ఎప్పుడు జరిగిందో ప్రపంచానికి తెలియదు. ఆయన ఏ కారాగారంలో ఉన్నారో అదుపులో తీసుకుంటే ఎక్కడ తీసుకెళ్లారు, ఇంతవరకు సమాధానం ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా అంతే. రేపొద్దున ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక వ్యవస్థలని ఇంకా ఆయన అదుపాజ్ఞంలో కనుక ఉంటే ఆయన కాపాడుకుంటానే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అది ఇబ్బందికరం అయితే చేయడు. అంటే పార్టీకి డ్యామేజ్ అవుతున్నా కానీ అవినాష్ రెడ్డి వల్ల అది పక్కన పెట్టేసి అవినాష్ రెడ్డి వైపే ఉంటారు. అది అవినాష్ రెడ్డి త్యాగం చేయాలనుకుంటే తప్ప, లేదు నువ్వు తప్పుకో అనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఇంకో మాట ఏమనిపిస్తుంది అంటే పార్టీకి కొంచెం నెగిటివ్ అవుతుంది కాబట్టి అవినాష్ రెడ్డి విషయం ఆయన పక్కన పెట్టేసి చెల్లిని గెలిపించుకుందాం అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది కొంతమంది విశ్లేషకుల దగ్గర నుంచి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏందంటే అవినాష్ రెడ్డి గారిని తప్పించారనుకోండి, తప్పు చేసినట్టేగా, ఒప్పుకున్నట్టేగా, ఇంకా ఎక్కువగా నష్టం జరుగుతుందిగా. ఓకే, ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి అలాంటి పని చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. సో ఈ మధ్య కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంశం, ఆ ఉదంతం కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది. అందులోని ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి. సో మరి చూద్దాం, అవినాష్ రెడ్డిని ఒంటరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇప్పటికీ ఇన్నాళ్ళు ఎలా అయితే కాపాడుకున్నారో ఇకపై కూడా అలాగే కాపాడుకుంటారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. థ్యాంక్ యూ.